ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగుండాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. పోతే ఈరోజు వంట ఏంటంటే, ఈరోజు ఫస్ట్ కదా! ఇక ఈరోజు పునుగులు మొన్న ఒక్కోసారి కిట్టి రోజు నేను ఇంట్లో పునుగులు చేశా. అవి బాగున్నాయన్నారు. టమాటా పచ్చడి చేస్తున్నా మీ ఎదురుగుండానన్నీ. ఇదమ్మా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ హ్యాపీ న్యూ న్యూ ఇయర్. ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే బ్రైట్‌గా అవ్వాలి జీవితాలు. అది. ఇప్పుడు చాలా బ్రైట్గా చాలా అవన్నీ ఇక్కడ ఉంటాయి. మన నోట్లో ఉండవు, మన మనసులో కూడా ఉండవు. ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏది ఉంటే అది జరుగుతుంది. కామ కూర్చోండి కూర్చోదు ముఖ్యం. ఈ పాటికి అయిపోతాయి. చూసారమ్మా, ఒక 130 దాకా పునుగులు వేసాం. ఇదిగో దీంట్లోకి టమాటా చట్నీ చేశా. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవే. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. నా వ్యూవర్స్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అంతా మీ అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ పొజిషన్లు, వాళ్ళ ప్రొఫెషన్లో అందరూ బాగుండాలి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. పోతేనమ్మా, నేను ఆ మధ్య వచ్చిన తర్వాత గుళ్ళు తిరిగి వచ్చినవి చేశాను. తర్వాత వీడియోలు చేశాను, అవి వచ్చినాయి. నేను చదవలే, మళ్ళీ వీడియో చేయలే. నేను చెన్నైలో ఉన్నాను, 2-3 వీడియోలు వచ్చేసినాయి. మళ్ళీ మొన్న వచ్చాను, అందుకని 2-3 వచ్చినాయి. అది కొంచెం అయినా చదువుతాను. చదివి ఈరోజు పనిలోకి వెళ్దాం. మినపప్పుతో చేశాను కదమ్మా, రొట్టె లాంటిది, దోశల్లాగా వేశాను కదా, అది దుర్గా. మీరు చేసినట్టు మా అమ్మ కూడా చేసేది. నాన్న వాళ్ళు పొలం పని చేసి సాయంత్రం వచ్చేసరికి వేడివేడిగా అప్పుడే రోట్లో రుబ్బి ఒక మూకుడులో నూనె వేసి, వేడైన తర్వాత నూనెను మూకుడు అంతా స్ప్రెడ్ చేసి, అప్పుడు రుబ్బిన పిండి చేసి ఒక మూత పెట్టేసి, మూత బోర్ల వేసి మంచిగా కాసేపు వదిలిస్తే, కాసేపు ఆగి తీసిన తర్వాత దించి అందరికీ తలా ఒక్క ముక్క కట్ చేసి ఇచ్చేది. కరకరలాడుతూ అంటూ భలే ఉండేది అట్టు. దెబ్బరొట్టె, అది గుర్తు వచ్చిందమ్మా. అవునమ్మా, దాన్ని దెబ్బరొట్టె అంటారమ్మా, దెబ్బరొట్టె అంటారు. అందుకని నేను అట్లా చేశా. మినప్పప్పు ఆరోగ్యమేనమ్మా. మినప్పప్పు పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, షుగర్ ఉన్న వాళ్ళకైనా, అందులో బియ్యం ఏమి కలవట్లేదు కదా, బాగానే ఉంది. అందుకే చేసి చూపించాను. చాలా థ్యాంక్స్ అమ్మా. 8069 అమ్మా, రుక్మా. పాట సూపర్ అండి. మినప్పప్పు అట్టు బాగా చేశారు. పల్లిని స్వామిగారి దెబ్బరొట్టె చేశారు. మళ్ళీ స్వామిగారి దెబ్బరొట్టె చూపించారు. మీరు ఇడ్లీ చూపించారు. ఏం చీర కట్టినా సూపర్. దేవుడు మీకు ఇచ్చిన వరం అందం. రూతు అయి ఉండొచ్చు. నిజంగానే ఏ చీర కట్టినా ఇది ఏంటి ఇవి బాగోలేదన్నది ఇంతవరకు లేదు, నిజంగానే లేదు. పెళ్ళైన కొత్తల్లో మా చిన్న పిల్లలప్పుడు అప్పుడు రూ. 11 చీర కొని కట్టుకున్నాం అనుకో, అబ్బా అది రూ. 150 ఉంటుంది అనేవాళ్ళు బయట. అది అందుకని ఇది కొంచెం ఉంది, అందుకని మీరు దాన్ని కనిపెట్టారు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. నాగా కోటేశ్వరరావు 2866 అమ్మ. మేడం, ఒకటి మీరు పాత తరం వాళ్ళు చేసుకునే చిరుతిళ్ళు చేసి చూపించండి. 2 మీరు చేసిన సినిమాలు అన్నీ చెప్పండి, చూస్తాము. ఆ షూటింగ్ సంగతులు కూడా చెప్పండి. ఓకే అయ్యా. పాత రకం చిరుతిళ్ళు అంటే అసలు చిరుతిళ్ళే నేను తక్కువ తింటాను, తక్కువే చేస్తాను. పాత రకం ఓపికలో అన్నీ వేరు కదయ్యా. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా? అందరూ కొనుక్కొచ్చి తెచ్చేసుకోవటమే. నాకు అలవాట్లేదు కాబట్టి నేను అలా కొనుక్కునే కార్యక్రమం కూడా నాకు ఉండదు. అసలు ఎప్పుడు షాపుల్లోకి వెళ్ళి ఆ స్వీట్ అని, హాట్ అని అలాంటివి నేను ఏమీ కొనుక్కురాను. ఏదన్నా అనుకోకుండా ఎవరైనా ఏమైనా తెచ్చినప్పుడు అలా 1, 2 తింటాం తప్పితే నాకు అస్సలు కొనుక్కు తినడం అలవాట్లేదయ్యా. పోతే సినిమాలు షూటింగుల సంగతులు నిజమే చెప్పచ్చు. అది ఇంకోసారి తీరిగ్గా పెట్టుకుంటే వాళ్ళు 2-3 ఉన్నాయి చదివేయి. 2-3 వంటలు చదవాలి కొంచెం. ఓకే అయ్యా, తప్పకుండా చెప్తా. ఓకే, థ్యాంక్ యూ. రాజ్యశ్రీ ఊటుకూరి. హాయ్ సిస్టర్, విజయవంతంగా యాత్రలు పూర్తి చేశారు. మీరు చూస్తుంటే మేము కూడా యాత్రలు చూసినట్టే చెబుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఓపికతో చూపించారు. చాలా లవ్స్ పెట్టారమ్మా, చాలా బాగున్నాయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అవును, నేను అందరికీ తిరిగి వచ్చింది మీ అందరి ముందుకు తీసుకురావాలని అలా కష్టపడే వీడియోలు తీయటం, అది ఆ న్యాయంలో. మనం వెళ్ళిన పని ఏదో చేసుకుని వచ్చేయటం కాదు.
మీ అందరి కోసమే నేను కష్టపడి వీడియో తీశా అక్కడ. అయినా మీకు చూపించాను, చూశారు. అంటే ఇలాంటి వీడియోలు దైవభక్తులు, యాత్రలు అందరికీ అక్కర్లేదు కదా! అందుకని చాలా తక్కువ మంది చూసారు. అయినా పర్వాలేదు నేను చూసొచ్చినయి మీకు చూపించాను. అది సంతోషం. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. వి. రాజ్యశ్రీ ఊటుకూరి. హాయ్ సిస్టర్. చేతితో భలేగా అట్లు వేస్తున్నారు. సూపర్. అవును. ఆ పిండనే కాదసలు. మామూలుగా ఇడ్లీ పిండి రుబ్బుకుంటాం కదా! బియ్యం అన్నీ ఏసి. అది కూడా నేను చేత్తో ఏసేసి పామగలను. అది కూడా నాకు బానే తెలుసు. పెనం బావుంటే ఎలాగైనా వేసినా వచ్చేస్తాయి అట్లు. అంతేముంది మనం పాత్రలో పెట్టుకుంటాం కదా! ఇలా తీసుకునేది ఏసేసేది. ఎంత వెడల్పు కావాలన్నా అంత నూనేసేది, ఉల్లిపాయ ముక్క వేసేది వచ్చేస్తాయి. ప్రాక్టీస్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. దివి బలుసు. అవును. గీతా జయంతి వీడియో చూశానండి. మీరు ఆ రోజు భోజనాలు పెట్టారు. నేను ఆ వీడియో చూసినప్పుడే అనుకున్నా. యాత్రల తర్వాత చేసినట్టు ఉన్నారని. మా అమ్మ చాలా సంతోషంగా చేశారు. మా అమ్మ చాలా సంతోషంగా చేశారు. అవునమ్మా. అంటే యాత్రలు చూసొచ్చినాక ఇవన్నీ అనుకోని చేస్తూ ఉంటా నేను. అన్నీ భగవంతుడు అన్నీ నాకు అనుకోని విధంగా కలగజేస్తూ ఉంటాడు అలా. న్యాయంగా యాత్రలు చేసొచ్చిన తర్వాత వీళ్ళందరికీ కాశీ సమారాధన చేశాను. కాశీ ఎళ్లి 9 రోజులు నిద్రపోయినప్పుడు. ఇలా ప్రతి యాత్రలకెళ్ళొచ్చి ఇట్లా చేయాలనేది నాకు ఐడియా కూడా లేదు. కాపోతే వచ్చిన కొత్తలోనే ఇదొచ్చేసింది పెట్టేశా. గీతా జయంతి చేయాలని. అందుకని ఆ రకంగా భోజనాలు అవును. అనుకోకుండా కలిసొచ్చేయి ఇలాంటియే మరి. అదంతా భగవంతుని అనుగ్రహం. నాకు నిజంగానే ఐడియా ఉండదు. ఐడియా లేకుండా ఉండబట్టే నాకు భగవంతుడు తోడున్నాడు ప్రతి విషయంలో అనుకుంటా. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. ఇప్పుడు అట్లుది దోసలేసింది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. ఆ! పొడిపప్పు చేశా. పొడిపప్పు చేశా కదమ్మా! అది కూడా 4 చదివేస్తా. అమ్మో! అయి కూడా చాలా ఉన్నాయి. ప్రశాంతి 3775 అమ్మ. ఈ పప్పు నేను చెన్నైలో ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్‌లో వాళ్ళ అమ్మమ్మ వచ్చినప్పుడల్లా చేసి పెట్టేదమ్మా. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్. మీ మాటలు నాకు చాలా ఇష్టం. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. మాటలు చాలామందికి ఇష్టమే. అందులో ఏమాత్రం ఫాలో అయినా నష్టం కూడా లేదు. ఓకేనా. థ్యాంక్ యూ అమ్మా. దేవి బలసు. రాత్రి వీడియోలు చూసి పొద్దుటే పొడిపప్పు చేశాను. అమ్మా సూపర్గా ఉంది. ఉత్తిపప్పే తినేసి అంత బాగా నచ్చింది. అవును. నిజంగానే ఒట్టిపప్పే తింటాం. ఆ రోజు చేశాను కదా నేను. ఒకసారి గిన్నెలో పెట్టుకుని కూర్చొని టీవీ చూస్తూ ఉట్టిపప్పు కూడా తిన్నా. బావుంటది. చాలా సంతోషం అయ్యి. పలిశెట్టి నాగ జ్యోతి. పచ్చిశనగపప్పు, కొబ్బరి కోరు, పొడిపప్పు బాగుంటుందమ్మా. అదమ్మా. అది పచ్చి శనగపప్పు, కొబ్బరి శనగపప్పు, ఆ కొబ్బరిలో పచ్చి శనగపప్పే వెయ్యాలి. అది ఆల్రెడీ చేశానమ్మా నేను. చూడండి. కొబ్బరేసేది పచ్చి శనగపప్పుతోనే. ఈ కందిపప్పులో కొబ్బరేసి ఎయ్యం. కొబ్బరి, పచ్చిశనగపప్పు అది ఫేమస్సే. అందరిళ్ళలో చేస్తారు. ఆల్రెడీ నేను కూడా వీడియో చేసేసా. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. లక్ష్మీ దుర్గా. మంచి వంటకం గుర్తు చేశారమ్మా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. ఇవన్నీ పాతయి. వంటలన్నీ అయిపోయినాయి కదా! చెప్తున్నాను కదా! వంటలన్నీ అయిపోయినాయి. ఏం చేయాలి? ఒక్కోటి గుర్తు తెచ్చుకుంటున్నా. చాలామంది వ్యూవర్స్ నాకు అమ్మ ఎన్నని గుర్తు తెచ్చుకుంటారు, ఎన్నని వంటలొస్తాయమ్మా. మీరు తినేదే చెయ్యండమ్మా. మీరు ఏం వండుకుంటున్నారో అది పెట్టమని నిజంగా అడుగుతున్నారు. ఇక మీదట నేను అదే చెయ్యాలి. ఏదో మీతో మాట్లాడడమే ఇష్టం నాకు. నేను ఇది వండుకున్నానమ్మా, ఇవాళ తింటున్నానని మీతో కాసేపు మాట్లాడతా కదా! ఏదో మంచో చెడ్డో నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పటము అదనమాట. ఇక నుంచి అదే చేస్తాం. వంటలన్నీ అయిపోయినంటే పనేముందిక. వండినవి తిరగేసుకోవటం, లేకపోతే ఇది నేను వండుకున్నానమ్మా అని చెప్పటం. చాలా వంటలు చాలామంది ఈ మధ్యలో చూడట్లా. ఎన్నో వందలు చేసా కదా! 200 చిల్లరే చూడనోళ్ళు చేసినవి అడుగుతున్నారిప్పుడు. అమ్మ మేము బ్యాచిలర్ చేసుకునేటట్టు చికెన్ బిర్యానీ చేయరా? మేము బ్యాచిలర్ చేసుకున్న చికెన్ ఫ్రై చేయరా? అని అడుగుతున్నారు. చేస్తా. ఎప్పుడో ఈ కథ చూసి ఉండరు. మళ్ళీ వాటన్నిటిని తిరగేసుకోలేరు మీరు. ఓకే అమ్మా. చేస్తా. ఓకే అమ్మా. ఇప్పుడు రన్ అవుతుంది. 2 డేస్ అయింది. గోంగూర పచ్చడి, క్యాటరింగ్ గోంగూర పచ్చడి, పచ్చిమిరపకాయలతో పచ్చడి చేశా కదా! ఆటి గురించి చదువుదాం. సంధ్యారాణి. అమ్మ పచ్చిమిరపకాయ పచ్చడి అదిరిందమ్మా. మీరు ఉప్మాతో తిన్నారు. నేను అన్నంలో తిన్నాను. సూపర్ అమ్మా. అదేమిటో పచ్చిమిరపకాయ అంటేనే చాలా ఇష్టం అమ్మా. అమ్మ పచ్చిమిరపకాయతో ఊరగాయ ఉంటే చూపించండి అమ్మా. చేసి పెట్టుకుంటాను. ప్లీజ్ అమ్మా. ఐ లవ్ యూ. ఓకే అమ్మా. చేసి చూపిస్తా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. దేవి బలుసు. మీరు అమ్మ అంటున్నారు. అలాగే మీ పిల్లలు అమ్మ అంటున్నారు.
మనం ఏది ఇస్తే అదే రిటర్న్ వస్తుందంట. మీరు మీ అమ్మగారి మీద ఎంత ప్రేమ చూపించారు, అలాగే మీ పిల్లలు మీ మీద ప్రేమ చూపిస్తున్నారు. లవ్ చాలబెట్టావమ్మా. అంతే అమ్మ. ఏదైనా ఇస్తుంటే తిరిగొస్తది. అందిపుచ్చుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం అంటారు వీటిని. అయినా తల్లి బిడ్డల విషయంలో ఇచ్చిపుచ్చుకోవటాలుండవు. అయి రక్త సంబంధాలు. తల్లి బిడ్డలకి ఇచ్చుకోవటమో, బిడ్డలకు తల్లి ఇచ్చుకోవటం. వేరే వేరే పిలుపులకైతే ఇచ్చిపుచ్చుకోవటాలు. మంచి మర్యాదలకి. కానీ తల్లి బిడ్డల సంబంధాలకు అలా ఉండదు. బిడ్డలే, తల్లులు తల్లులే. ఇది ఎప్పటికీ ఏమి మారేది కాదు. వాళ్ళకి నా బిడ్డలు మీకు మీ బిడ్డలు మళ్ళీ మీరు తల్లే కదా! అంతే. ఇదంతా చెప్పాను కదా! జీవిత చక్రం. అంతే. థ్యాంక్ యూ అమ్మ. శైలజ, ప్రియదర్శిని అనుకుంటమ్మా. వెరీ గుడ్ ఎక్స్‌ప్లనేషన్ మా. టేస్టీ గోంగూర పచ్చడి. ఇప్పుడు నేను ఏది చేసినా అది నేను ఎక్కువ చేస్తున్నాను అనుకోండి, మీరు తక్కువ అనుకోండి. అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే నాకు ఇష్టం. ఇది వేసుకోండి, అది వేసుకోండి, ఇలా అసలు నాకు మీరు మర్చిపోవచ్చు అయన్నీ. మీరు మైండ్‌లో కరెక్ట్‌గా ఒక మాట మనం చెప్తున్నామంటే మీ మైండ్‌లోకి కూడా చేరాలి కదా! రమ్య వెంకి, నమస్తే మై స్వీట్ నాని. మిస్సింగ్ ఫర్ యువర్ సో మచ్. సూపర్ శారీ నానమ్మ. వెరీ వెరీ క్యూట్ అండి. డిఫరెంట్ పచ్చడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వీడియో నానమ్మ. అండ్ టేక్ కేర్ యువర్ హెల్త్. అమ్మో, ఒక 50 100 పెట్టేసావు లవ్లు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. ఎవరు రావు 2303 అమ్మ. మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నానమ్మా. లవ్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మ. సావిత్రి కృష్ణ హాయ్ అమ్మ. సూపర్ మౌత్ వాటరింగ్ రెసిపీ. చాలా లవ్స్, చాలా నమస్కారాలు, చాలా పెట్టావమ్మా. థ్యాంక్ యూ అమ్మ. చేసేసుకుంటారు, చాలామంది చేసుకుని ఉంటారు పచ్చడి. భాగ్యలక్ష్మి, గ్రేట్ విజయదుర్గ గారు. మీరు మాట్లాడే విధానం, వంటలు, మాటలు, పాటలు అన్నీ సూపర్. మీలాంటి వాళ్ళు ఒక్కరు ప్రతి ఇంట్లో ఉంటే అన్నీ సూపర్బ్. మీరు మా అందరికీ ఇన్స్పిరేషన్. ఎప్పుడు నవ్వుతూ, ఎన్నో బాధలు పడి, ఎంతో బాధని దిగమింగి నవ్వుతూ ఉంటారు. అందుకే మీరు గ్రేట్ ఉమెన్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. ఇందులో మీరు రాసినవన్నీ నిజాలే. నా జీవితానికి నిజాలే, అన్నీ నిజాలే. నిజంగా మీరు ఈ రాసింది చదువుతుంటేనే నా కళ్ళు కాదు, గుండె చెమర్చింది. అంటే ఇంత ఉంది నా జీవితంలో. అందుకు గుండె చెమర్చడం, కళ్ళు చెమర్చడం ఊరికే రావమ్మా. ఎవ్వరికి గుండెల్లో అది అలాంటిది వస్తుంది ఒకటి. అంటే కళ్ళల్లో చెమర్చినప్పుడే గుండె కూడా అనిపిస్తుంది. ఇందులో అన్ని వాస్తవాలు ఉన్నాయి కాబట్టి నా గుండెల్లోకి తాకింది అది. థ్యాంక్ యూ అండి. ఎవరు? భాగ్యలక్ష్మి గారు. భాగ్యలక్ష్మి 118 అంట. చాలా థ్యాంక్స్ అండి. కుమారి రాజనాల, నమస్కారం అమ్మ. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మీకు అమ్మ. సూపర్ సాంగ్, చాలా బాగా పాడారమ్మా. ఎమ్మి గోంగూర పచ్చడి అమ్మ. సంక్రాంతి స్పెషల్ వంటలు చూపించరు ప్లీజ్. సంక్రాంతి స్పెషల్ వంటలు చూద్దాం. సంక్రాంతి వస్తుంది కదా, నిజంగానే ఏమైనా చేస్తా. ఓకే, ఏం చేస్తాం? గారెలు వండుతాం, లేకపోతే కారపూస వండుతాం, లేకపోతే ఒకసారి పూస మిఠాయి చేశారు, అది మీరు చూసారో లేదో. పోనీ అది మళ్ళీ చూపిస్తా. చిన్నప్పుడు మేము మేము కొనుక్కునే టైంలో బారుగా పూస మిఠాయి అని వచ్చేది. పూస మిఠాయి అలాంటిది కూడా ఒకసారి నేను చేశాను కూడా ఒక పండక్కి. అలాంటిది ఏదైనా చేసి చూపిస్తాలేమ్మా. ఓకే, థ్యాంక్ యూ. జీవి భాస్కర్, నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారమ్మా? మేము వెజిటేరియన్స్. మా గురించి మంచి పచ్చళ్ళు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అమ్మా. మేము తప్పకుండా ట్రై చేస్తామమ్మా మీ స్టైల్లో. స్టే సేఫ్ అండ్ హెల్దీ. థ్యాంక్ యూ భాస్కర్. ఎప్పుడు నా హెల్త్ గురించి, నా సేఫ్టీ గురించి రాసి పెడతావు. చాలా థ్యాంక్స్. ఓకేనమ్మా. చాలా చదివాను ఇవాళ. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు చేసేది అమ్మ, ఈరోజు జనవరి 1. అందరూ ఇప్పుడు ఈ వీడియో వచ్చినప్పటికీ మీ కార్యక్రమాలు, మీ ఎంజాయ్మెంట్లు అన్నీ అయిపోతాయి అనుకో. అయినా కూడా చాలా జాగ్రత్తగా రాత్రి అయిపోయింది అదా టైం అంతా. తెల్లవారులు తిరిగి వచ్చేసి మా కెమెరామ్యాన్ ఇప్పుడు 2:30కి వచ్చాడు. పొద్దున్న పిలిస్తే పడుకుని లేస్తారా ఏంటి? లేవరు కదా. మేము కూడా 12 వరకు కిందే ఉన్నాం. ఆ తర్వాత వచ్చి అందరిని విష్ చేసుకుంటూ నాకు కూడా చాలా లేట్ అయింది. అలాగమ్మే, ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగుండాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. పోతే ఈరోజు వంట ఏంటంటే, ఈరోజు ఫస్ట్ కదా, మా ఫ్రెండ్స్ అందరూ ఒకరింట్లో మీట్ అవుతున్నాం. ఇక్కడ భాగ్యలక్ష్మి గారు ఉన్నారు, పెద్ద ఆవిడ.
వాళ్ళ ఇంట్లో పెట్టారు. ఆవిడ పిలిచారు. సరే అందరూ అక్కడికి వెళ్తున్నాం. ఏదైనా తలా ఒక వస్తువు చేసుకెళ్దామని అందరూ చేసుకురారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాలాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొంతమందికి. అందుకని ఇక ఈరోజు పునుగులు మొన్న ఒక్కోసారి కిట్టి రోజు నేను ఇంట్లో పునుగులు చేశా. అవి బాగున్నాయి అన్నారు. అయితే అవి చేసుకురానండి అంటే చేసుకురండి అన్నారు. అందుకని అవి చేసుకెళ్తున్నాను. ఇంకో ఫ్రెండ్ ఉన్నారు వచ్చి మనకి అప్పుడప్పుడు షూటింగ్ కూడా కలుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా వస్తారు. ఆవిడ మా పప్పు రుబ్బుకొచ్చారు. నా గ్రైండర్ పని చేయట్లేదు. సరే నేను రుబ్బుకొస్తానని రుబ్బుకొచ్చారు. ఇప్పుడు అన్నీ రెడీ చేసుకుని టమాటా పచ్చడి చేస్తున్నా మీ ఎదురుగుండానే అన్నీ. పునుగుల్లో ఏమేం కలుపుతున్నానో చూడండి. అవన్నీ కలిపి ఇప్పుడు మీకు చేస్తా. చేసి ఒకేసారి వేసేసుకుని అక్కడికి వెళ్ళిపోవటమే 5కి. ఓకేనమ్మా? వెళ్దాం రండి. కొత్తిమీర, కరివేపాకు, ఇగో టమాటాలు పచ్చడి చేయాలి కదా వాటికి. ఇగో పచ్చిమిరపకాయలు తెప్పించాను ఇప్పుడే. పచ్చిమిరపకాయలు పచ్చడికి. ఇవేమో పచ్చడికమ్మ టమాటాలు ఇయ్యని. ఇదిగో ఇదేమో ఇప్పుడు ఈ పునుగుల పిండి ఉంది కదా. ఇదిగో అమ్మ చూడండి, పునుగులేట పిండి చూసారా అది. ఇప్పుడు ఇవన్నీ కడుక్కొచ్చేసాను. ఇదేమో పచ్చట్లోకి కొంచెం కొత్తిమీర అట్టి పెడతా. ఇది కరివేపాకు, ఇది కొత్తిమీర అమ్మ చూడండి. బా సువాసన వచ్చేస్తుంది. ఉండు 4 కరివేపాకు రెబ్బలు ఎట్టి పెడతా. పచ్చడి తిరగమాత వేయాలి కదా. ఎలాగూ చేస్తున్నాను కదా అని మీకు చూపించేద్దామని పెట్టానమ్మా ఇది. ఇదిగో చూడండి, కరివేపాకు కొత్తిమీర వేసానా. ఇదిగో అమ్మ ఉల్లిపాయలు, అదిగో చూసారా ఉల్లిపాయలు ఇవి వేసేసా. ఇక సాల్ట్ వేయలేదులే, పప్పు మా ఫ్రెండ్ రుబ్బుకి వచ్చింది అన్నా కదా, వేయలే సాల్ట్ వేయలే. అది సరిపోద్ది ఉప్పు. ఓకేనా? ఇది ఇట్లా పెడదాం. ఇప్పుడు చూడండి అమ్మ, అల్లం ముక్క, కొంచెం అల్లం, ఇదిగో చూడమ్మా, ఇదిగో జీలకర్ర చూసారా, ఇంత జీలకర్ర వేయాలి పునుగుల్లో. ఇగో పచ్చిమిరపకాయలు, అల్లం, అది ఇది కూడా నూరుకొచ్చేసి ఇందులో కలిపేస్తా. కలిపేసి ఇక్కడ పెట్టి మీకోసం చట్నీ కూడా మీకు చూపించే చేస్తా. ఇదిగో అమ్మ, ఇదిగో చూసారా జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు. చట్నీ బాగా చేస్తాను కదా అందుకని ఆ మాత్రం చాలు. చూసారా, ఒకసారి ఇట్లా రౌండ్గా తిప్పేదానికంటే కూడా ఒకసారి తిప్పేసే కదమ్మా ఇలా. ఇక కలపాలంటే అన్నీ ఇలా అనాలి. గరిటెని తిరగేసి ఇలా అనండి, బాగా మిక్స్ అవుద్ది. ఒక దాన్ని పెట్టే తిప్పేసుకోవటం కాదు, అప్పుడప్పుడు ఇలా ఒకసారి 2 సార్లు అది కూడా అనేస్తే సరిపోద్ది. ఇక చూద్దాం, సరిపోయింది. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ ఎంతకంటే బ్రైట్గా వాళ్ళ జీవితాలు. అది ఇప్పుడు చాలా బ్రైట్గా చాలా
ఈశ్వర పరమేశ్వర తండ్రి నాయన బాగా చదువులు రావాలి, చదువులు రావటం కాదు ర్యాంకులు రావాలి. అది ర్యాంకులు వస్తేనే లైఫ్లో స్థిరపడతారు. స్థిరపడటం అంటే తెలుసా? స్టాండర్డ్. అదనమాట. ఇగో అయ్యా 5 రోజులు 10 110 రూపాయలు. దానన్న నువ్వు సంజయ్ నువ్వు కూడా రా నాన్న. అసలు చూడు అసలు కట్లయితే మెరిసిపోతాను నీ. ఇదిగో నాన్న 110 రూపాయలు దాచుకోండి ఈ డబ్బులు. ఇదిగో సంధ్య 110 రూపాయలు దామ్మా. ఇదిగో అమ్మ 110 రూపాయలు జాగ్రత్త శుభ్రంగా పెట్టుకోండి. మీ బ్యాగులో పెట్టేసుకోండి. ఆ 110 రూపాయలే మీకు అవసరం కాదు కదా. డబ్బులు ఊరికే పెట్టేసుకోండి లోపల ఎక్కడన్నా. ఈ 110 రూపాయలే మీకు పెద్ద ఖర్చులు కాదు కదా, వేరే వాడుతూ ఉంటారు కదా. ఎన్ని నేను ఇచ్చానంటే ఇట్లాంటి రోజున దాచుకోవాలి. చెన్నైలో అయితే 50 రూపాయలు కట్టలు తెచ్చి 51 రూపాయి బోల్డ్ మంది వచ్చేవాళ్ళు. మన ఇంట్లో వాళ్ళందరికీ ఎప్పుడూ 500 రూపాయలు ఇచ్చాను కదా. ఇప్పుడు బడ్జెట్ అనమాట, బడ్జెట్లో ఉంది బండి, అందుకని ఇట్లా ఇచ్చాను అనమాట. అదే ఒక ఫ్రెండ్ ఇంట్లో కలుస్తున్నాం అందరూ ఫస్ట్ అని, నాకు పునుగుల పని చేసుకున్నారు కదా. డాన్సులు ఇలా స్కిట్లు గిట్లు ఏమి ఇలా చలి వేడిగా ఉందా మీకు? జనాలు ఎక్కువైపోయి మీకు అట్లా అనిపించలా? అదే అదే. ఇప్పుడు ఏంటి వంటలు అయినాయి మరి? ఇప్పుడు సాయంత్రం చేసి తెప్పించి తినేసి అన్నారుగా. ఓకే ఇప్పుడు రెడీ అయ్యారా? బాగుంది, డ్రెస్ కూడా బాగుంది. అప్పుడా? ఓకే, నీ చీర బాగుంది. పచ్చడి తీసుకెళ్తారా ఏమన్నా? అదే 2 వంకాయలు 2 టమాటాలు పచ్చడి. ఇప్పుడు ఈ టమాటా పచ్చడి చేస్తున్నా. ఎక్కడా ఇదే పెట్టాం, కలిపి పెట్టాం. 4:30కి 5ంటికి వెళ్ళాలి అక్కడికి. ఒకేసారి మాట్లాడటం అయింది. ఇప్పుడు 2-3 మాట్లాడలేదు, 2-3 వీడియోల నుంచి వస్తున్నాయి కానీ, అందుకని ఈ మనీ మాట్లాడటం అయిపోయింది. పాట పాడుతున్నాలే, పాట కూడా అందరికీ నచ్చుద్ది. పాట గురించి రోజు వస్తాయి న్యూస్లు నాకు. రండి రండి, పర్వాలా రండి, భలే భలే. ఆ ఇళ్ళు కూడా వచ్చారు, ఊరికే ఆశీర్వాదం కోసం వచ్చారు అంతే. రండి. అదే అదే అదే. పొద్దున ఇవిడే పప్పు రుబ్బి పంపించారు. ఇక అక్కడి నుంచి మాట్లాడుకుని ఇప్పుడు అన్నీ తెప్పించి ఇక అంతగాని ఇప్పుడు మొదలుపెట్టారు. ఎలాగో 5ంటికి మేము వెళ్ళాలి. ఓకే 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 అమ్మా, వెళ్ళరండి అయితే. ఓకే నాన్న తల్లి. ఒరేయ్ ఓకే, బాగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, బాగా చదవండి. కనీసం నన్ను మైండ్లో పెట్టుకుని చదవండి. నేనేంటో గుర్తుపెట్టుకోండి. కాదే అవునా? నేను మైండ్లో ఉండిపోవాలి. అది అర్థమైందా? ఇప్పుడు తాతల నాటి ఆస్తులైనా ఉండాలి, లేకపోతే మనకు చదువైనా ఉండాలి. అది లేదు కాబట్టి మనకి చదువు ఉండాలి కదా. మన వరకు మనకేదో భవిష్యత్తుకు ఉన్నట్టే ఉంది తప్పితే వెనకలు ఏమి లేవు కదా. లేనప్పుడు చదివే కదా ఆధారం, ఇంకేముంది. మా పిల్లలంటే 10th వరకు అట్టటైనా కూడా వాళ్ళ రాతలు బాగున్నాయి ఇట్ట, అదొక రకం స్టైల్లో వెళ్ళిపోయినాయి వీళ్ళ జీవితాలు. వీళ్ళు అలా కాదు కదా, చదువే. అవన్నీ ఇక్కడ ఉంటాయి, మన నోట్లో ఉండవు, మన మనసులో కూడా ఉండవు, ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏది ఉంటే అది జరిగితే కామ కూర్చోండి, చదువు ముఖ్యం. ఓకే వెళ్ళరండి, మాకు పనులు ఉన్నాయి కదా. ఓకే వెళ్ళరండి. పిచ్చేసా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అట్లా కోసేయాలి, అవన్నీ కలిపేసేయాలండి.
ఇదిగోండి తెలుసుకమ్మా మా ఫ్రెండు 4 సార్లు దాకా వచ్చారు మన కెమెరాలకి ఇవిడ. అది అందుకని సరే ఇద్దరం కలిసి వెళ్దాం ఇటు రండి అని చెప్పానుగా. పొద్దునే పప్పు రుబ్బుకొచ్చి ఇచ్చేసారమ్మా. ఇక ఇదేమో నాకు అంటే చాలా రోజులైంది లెటర్ చదివి. అందుకని అటుకో పని అయింది. చూడండి అమ్మా, పచ్చిమిరపకాయలు టమాటాలు వేసా కదా. ఇదిగో ఇది స్టవ్ మీద పెడతా, ఈ నూనె ఈ స్టవ్ మీద పెడతా. అది ఇది దాని మీద ఎగుతూ ఉంటే దీని మీద పునుగులు పని చేసేసుకుంటా. ఇదిగో ఉప్పు వేసాను, తిరగేసి పెట్టండి చెయ్యి. సరిపోయిందా పడద్దా ఏమన్నా? ఇదిగో నేను పొద్దున్న గబగబా అన్నంలోకి చేశా 2 వంకాయలు 2 టమాటాలు. అది అది ఇందాక మర్చిపోయానమ్మా. ఇదిగో ఒక్క రవ్వ సోడా ఎంత వేయను. ఇదిగో చాలు, చూసారా? ఊరికే ఇది మూత పెట్టేసారు. అది ఈ పాటికి అది మగ్గుతుంది, ఈ పాటికి వేగిపోతాయి. ఒక్క రవ్వ వేస్తే చాలు. చింతపండు ఎక్కువ టమాటాలు ఉన్నాయి కదా, అది చింతపండు కొంచెం వేసా అంతే. ఇదిగో అమ్మా చట్నీ చేసి అక్కడ పెట్టాను కదా, అదిగో చట్నీ. ఇదిగో ఆవాలు, ఇదిగో మినప్పప్పు, ఇదిగో శనగపప్పు. వెయ్యను మామూలుగా. ఇవాళ ఎందుకు వేస్తానంటే పచ్చడి ఇప్పుడు అయిపోద్ది, ఇప్పుడు తినేస్తారు కదా అందుకు వేస్తున్నా. మామూలుగా అయితే అయిన కదా, మీకు తెలుసు కదా. ఇదిగో ఇదిగో జీలకర్ర, ఇదిగో ఎండుమిరపకాయలు, ఇదిగో కరివేపాకు, అంతే. ఇదిగో ఇంగువ, అంతే. సూపర్. అన్నీ వేసేసా చక్కగా. ఇది చూడండి, తిరగమాత ఆపేసా. అదిగో ఇది చూసారమ్మా, అది అది మామూలుగా తిరగమాత నేను ఎప్పుడు పప్పు లేను కదమ్మా. ఇప్పుడు తినేస్తారు, ఇది అయిపోయేది కదా, కరకరలాడుతుంది, అందుకని వేసా. ఇదిగో అమ్మ, ఇదిగో చూసారమ్మా, ఒక 130 దాకా పునుగులు వేసాం. ఉంటారు 30 మంది దాకా. 25 మంది ఉన్నా కూడా తలొక 4 అన్నా కావాలి కదా, 30 మంది ఉంటారు కనపడకుండా. ఇదిగో దీంట్లోకి టమాటా చట్నీ చేశా. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవే సూపర్గా చేసేసా. ఉప్పు కూడా నేను చూడలేదండి. ఓకే అమ్మ, పచ్చడి ఎలా చేశానో చూశారు కదా. ఇలా పునుగులైనా గారెలైనా వేసుకున్నప్పుడు ఇలా చేసుకోండి సూపర్గా. ఓకేనా? ఇది పాడినట్లేదమ్మా, గుర్తులేదు, పాడలే. ఏం సినిమా ఇది? మంచి మనసులు. నాగేశ్వరరావు గారు, సావిత్రి, జానకి ముగ్గురు అనమాట. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయ
శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు. కనుచూపు కరువైన వారికైనా, కనుచూపు కరువైన వారికైనా కనిపించు కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు. ఒకవైపు ఉర్రు తలుగు కవనాలు, ఒక ప్రక్క ఉరికించు యుద్ధ బేరీలు, ఒక చెంత శృంగారమొలుకు నాట్యాలు, నవరసాలు లిఖించు నగరానికొచ్చాము. కనులు లేవని నీవు కలత పడవలదు, కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా చేసుకొని చూడు. శిలలపై శిల్పాలు చెక్కినారు. ఏకశిల రథముపై లోకేశువడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా, ఏకశిల రథముపై లోకేశువడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా, రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమ పదనిసా స్వరములే పాడగా, కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు, కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు. మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు. అమ్మయ్య, ఏదో ఒకటి పాడేశా. అయ్యో, ఇంకా ఉందా ఇది? ఉందండి ఇంకా పాట. అయినా కూడా ఇంకా 2-3 చరణాలు ఉన్నాయి. చాలేమ్మ, 3 చరణాలు పాడేసా అప్పటికే, టైం చాలదు. ఓకే అమ్మ, పాడాను కదా ఒక పాట, మంచి పాటే, మంచి మనసులో. అప్పట్లో ఏంటి మా ఇవన్నీ ఈ సినిమాలన్నీ మా చిన్నప్పుడు ఇంచుమించు వచ్చినాయండి, ఎప్పుడు సినిమాలు ఇవన్నీ. ఓకే అమ్మ, పాడాను. పాట వంట చేశానంటే పాడాలి కాబట్టి పాడేశా. ఓకేనమ్మా, ఇప్పుడు ఇక రెడీ అయిపోయి మళ్ళీ రెడీ వెళ్తా అక్కడికి. 5 అయిపోతుంది టైము, 5ంటికి పెట్టారు, 4:30 టు 5 అక్కడ ఉండాలి. ఓకే అమ్మ, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. మీరు కూడా బాయ్ చెప్పండి మా వ్యూవర్స్కి. ఓకే ఓకే అమ్మ, ఓకే.